తాడిపత్రిలో అభివృద్ధి కార్యక్రమాలకు జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుపడుతున్నారన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రికి తాగునీటి సరఫరా కోసం కేంద్రం 63 కోట్లు మంజూరు చేసినా దానికి కౌన్సిల్లో ఆమోదం తెలపలేదని, ప్రతి పనికి అడ్డుపడుతున్న జేసీ సోదరులకు తగిన గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీలో చేరిన జేసీ సోదరుల పర్సనల్ లాయర్ శ్రీనివాసులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో ఉన్నవారికి విలువ లేదని పార్టీలో చేరిన లాయర్ శ్రీనివాసులు అన్నారు. మధ్యకాలంలో చైర్మన్ గారు జెండాలు పీకడము, మళ్ళా జెండాలు తీసేయమని చెప్పడానికి చాలా చిక్కు చెప్పి ఇంకో పార్టీ వాళ్ళ జెండాలు పీకడం చెప్పడం చాలా ఇది. ఏ విధంగా అతను ఇంతవరకు మున్సిపల్ చైర్మన్ అయినాక అతను డ్రైనేజ్ కానీ అమృత్ స్కీమ్ కింద మేము దగ్గర 63 కోట్లు డబ్బు తెస్తే ఇంటింటి కుళాయి కోసం ఇంతవరకు కౌన్సిల్లో కూడా దాన్ని ఆమోదించకుండేది కాక దాన్ని తప్పుదావ పట్టించే విధంగా చేస్తాడు. ఈరోజు తాడిపత్రి ప్రజలందరూ గమనించాల్సినది ఒకటే, నేను డ్రైనేజ్ చేసినా, రోడ్లలో ఏడన్నా ప్యాచ్లు చేసినా ఇవన్నీ నేను సొంత డబ్బుతోనే చేస్తాను. టెండర్ వేసినప్పటి నుండి అగ్రిమెంట్ కూడా అతను సహకరించకపోవడంతో నేనే సొంత డబ్బులు పెట్టి 8.5 లక్షలు పెట్టి 3 నెలల వరకు నేను డ్రైనేజీలు చేసిన. ఇప్పుడు కూడా ఎక్కడన్నా కానీ పబ్లిక్ కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి, శానిటరీ ప్రాబ్లం ఉన్నాయి, నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. అంటే దీనికి అంతటికీ అర్థం ఏమంటే చైర్మన్ గారు అనవసరంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ ఎమ్మెల్యే గారు అడ్డపడతారు.